సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. రేపైతే సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. చాలా మంది ప్రముఖులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడైతే మనం బెల్లయ్య నాయక్ గారితో ఉన్నాము. ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ముందుగా అయితే కాంగ్రెస్ గెలిచింది, సో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. బట్ నాదైతే ఒక్కటి, అప్పుడు మళ్ళీ మనం నిరసనలో అయితే కలుసుకున్నాము. సో మీరైతే అప్పుడు అసంతృప్తిగా ఉన్నారు అనేది నా ఫీలింగ్. సో ఇప్పుడైతే మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా? అంటే నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో అనే విషయం చెప్పండి, నాకు ఏం తక్కువైందో చెప్పండి అనే విషయంలో ఆ రోజు నేను ప్రొటెస్ట్ చేశాను. ఆ తర్వాత మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం పిలిచి మాట్లాడింది. ఖచ్చితంగా పొరపాటు జరిగింది, నేను రెక్టిఫై పార్టీ చేసుకుంటుంది అనేటటువంటి మాటను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్టార్ క్యాంపెయినర్గా నన్ను పెట్టారు. ఎలక్షన్స్లో అన్ని కాన్సెన్సులు నాకు ఇచ్చినటువంటి అన్ని కాన్సెన్సులు తిరిగాను. ఇవాళ 12 ట్రైబల్ కాన్సెన్సుల్లో 9 కాన్సెన్సులు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ట్రైబల్ ఓటు ఉన్నటువంటి మేజర్లు ఇవాళ గెలిచిన కాన్సెన్సులు కనుక చూసుకుంటే మేజర్ ట్రైబల్ ఓట్లు ఉన్నటువంటి కాన్సెన్సులు అన్నీ కూడా ఇవాళ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను ట్రైబల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత ట్రైబల్స్ను కాంగ్రెస్ వైపు మళ్లించడంలో నా పాత్రను నేను సక్సెస్ఫుల్గా నిర్వర్తించాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కూడా అత్యధికంగా గిరిజనుల పాత్ర ఉందనేటటువంటి విషయాన్ని నేను చెప్పగలను. ఎందుకంటే మెజారిటీ ట్రైబల్స్ కాంగ్రెస్ ఓటేశారు. ఆ బెల్ట్ అంతా కూడా కాంగ్రెస్ గెలిచి వచ్చింది ఇవాళ. సార్, అంటే ఇప్పుడు చాలా అయితే 6 వరాలని మేనిఫెస్టోలో అని చాలా ఇచ్చేశారు. సో ఇవన్నీ కూడా నెరవేర్చగలదు అని అనుకుంటున్నారు కాంగ్రెస్? 100% ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోనే భగవద్గీత. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ మేనిఫెస్టోను 100% అమలు చేసి ప్రజల మన్ననలను పొంది మళ్ళొక్కసారి ఓట్లు అడిగి సెకండ్ టర్మ్ కూడా ప్రభుత్వం రావడానికి బేస్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా 6 గ్యారంటీలు మాత్రమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోను 100కు 100% ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మేము. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా చేస్తున్నారు సార్? ఎవరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మల్లు రవి గారు సీనియర్ నాయకులు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, చాలామంది నాయకులు అంతా ఇక్కడే ఉన్నారు కదా. యాక్చువల్గా ఇప్పటికైతే సీఎం అయితే డిక్లేర్ చేశారు, బట్ మిగిలిన మంత్రుల విషయంలో అయితే ఇంకా తర్జన భర్జన పడుతున్నారని తెలిసింది. సో డిప్యూటీ సీఎం కానీ ఇవన్నీ ఏమైనా తేలేయా సార్? ఎప్పటికి తేలుతాయి అవన్నీ? అంటే జనరల్గా ఏముంటుందంటే అమ్మ, క్యాబినెట్ కూర్పు అనేటటువంటిది అంత ఈజీ కాదు, చాలామంది అనుకున్నట్టు ఉండదు. ఇప్పుడు మన దగ్గర పాత 10 జిల్లాలు కన్సిడర్ చేస్తూ ఉన్నాం. 10 జిల్లాల్లో ఉన్నటువంటి 10 జిల్లాలు బ్యాలెన్సింగ్ కావాలి జిల్లాల వైజ్గా. దాంతోపాటు సామాజిక వర్గాల వరకు కూడా బ్యాలెన్స్ కావాలి. మహిళల ప్రాతినిధ్యం కేసీఆర్ అయితే మొదటి క్యాబినెట్లో అసలు మహిళలనే పెట్టుకోలే, కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మహిళల ప్రాతినిధ్యం ఉండాలి, ఎస్సీల ప్రాతినిధ్యం ఉండాలి, ఎస్టీల ప్రాతినిధ్యం ఉండాలి, బీసీల ప్రాతినిధ్యం ఉండాలి, మైనారిటీల ప్రాతినిధ్యం ఉండాలి, సమాజానికి రిఫ్లెక్ట్ చేసే ఎన్ని సోషల్ కమ్యూనిటీస్ ఉన్నాయో అన్ని కమ్యూనిటీల ప్రాతినిధ్యం ఉండాలి, ప్లస్ రీజనల్ డిస్ట్రిక్ట్ బ్యాలెన్సింగ్ కూడా ఉంటాయి ఇందులో. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కొత్తగా పెట్టుకున్నటువంటి రూల్ ఏంటంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ 50% ఏజ్ గ్రూప్ బిలో 50 ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇన్ని చెక్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మళ్ళీ సీనియారిటీ కన్సిడరేషన్ ఉంటుంది. ఎవరు ఆ జిల్లా నుంచి గెలిచిన వాళ్ళు సీనియరు, వాళ్లకు ఎట్లా సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ లెక్క నియంతృత్వం ఒక్క మనిషి డిసైడ్ చేసేది కాదు. మా దగ్గర డిసిషన్ తీసుకోవాలంటే జనరల్గా వాళ్ళు కూడా కసరత్తు చేస్తారు, కానీ వాళ్ళలో ఒకవేళ రాలేదనుకోండి పెద్దగా రివోల్ట్ చేసే పరిస్థితి ఉండదు. మేము డెమోక్రసీని నమ్ముతాం కాబట్టి నాకు ఎందుకు ఇవ్వలేదో అడిగేటటువంటి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణంలో ఉంది. కాబట్టి ఇవన్నీ డిస్టర్బ్ కాకుండా చూసుకోవడం అనేటటువంటిది బాధ్యత. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా ఆలోచించి అంటే లేట్గా తీసుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా బీఆర్ఎస్ అయితే ఈ తప్పు చేసింది అని కొంతమంది అంటున్నారు. అందరికన్నా ముందు టికెట్లు ఇచ్చేయడం కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని పెట్టడం కానీ వాళ్ళ ఓటమికి కారణం అంటున్నారు. సో ఇది కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? అంటే బీఆర్ఎస్ ఓటమికి టికెట్ల కేటాయింపే కాదు, ఆ పాలన వైఫల్యం కారణం, ప్రజల అసంతృప్తి కారణం. ఇవాళ మేము ఎంత పనిచేసినాం అనేది ఒక ఎత్తు ఉంటే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకురావడానికి కావాల్సిన బేస్ తయారు చేయడంలో కాంగ్రెస్ పార్టీగా మా పాత్ర మేము నిర్వహించాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేశారు. మిగతా పార్టీలు కూడా ఆ పని చేసినాయి కదా, కానీ వాళ్ళు నమ్మలేదు కదా. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అనడం వెనకాల మెయిన్ కారణము తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానివల్ల రాజకీయంగా ఎంత నష్టపోయిందో తెలంగాణ ప్రజలకు తెలుసు.
నంబర్ 1. దాంతోపాటు ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ను చేస్తున్నటువంటి తప్పులు, అది నిరుద్యోగ సమస్య తీర్చడంలో కానీ, హౌసింగ్ సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. రెండోది అవసరాలను బట్టి అబద్ధం ఆడేయడం, ఆ అబద్ధాన్ని తర్వాత అడిగితే నువ్వు అబద్ధం ఆడినావంటే దబాయించడం, ఇవన్నీ కూడా అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేసినటువంటి పద్ధతి. మనుషుల్ని గెలవకపోవడం, జనాలకు ఇబ్బందులు ఉంటే చెప్పుకునే దిక్కు లేకపోవడం, నాయకత్వం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వచ్చే డబ్బునంతా సొంత ఆస్తులుగా మార్చుకోవడం కోసం దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా పనిచేసినాయి. వాళ్ళు చేసిన 9 సంవత్సరాల తప్పులు ఒక్కొక్కటి అక్యుములేట్ అయ్యి ఇవాళ ప్రజలు కంప్లీట్గా తిరస్కరించే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానం మీకే హామీ ఇచ్చింది సార్? నా గురించి పార్టీ చూసుకుంటుంది. ఖచ్చితంగా నాకు గౌరవప్రదమైనటువంటి పరిస్థితిలో మీ గురించి మేము చూసుకుంటాము అని వాళ్ళు హామీ ఇచ్చారా? ఆ మాట చెప్పారు. 2 విషయాలు, ఐదర్ గవర్నమెంట్ వచ్చినాక ఇంపార్టెంట్ ఏదైనా పొజిషన్ ఇస్తుంది, దాంతోపాటు నేనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కన్సిడర్ చేస్తాం అనేటటువంటి మాట ఇచ్చారు. ఏమవుతుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.